మన మన సంఘాల మీదకి ఇంట్లోకి ఎవడైనా వచ్చి గడబడి చేస్తే నన్ను వాడు చంపినా కూడా ఈ మాట అయితే ఉండిపోతుందారా? హౌలా నన్ను చంపితే వచ్చిన 66 ఏండ్లోని నరుని ఆయువు 70 సంవత్సరాలు అన్నాడు. అధిక బలం ఉంటే నువ్వు చంపినా చంపకపోయినా దేవుడు పిలుచుకుంటా రేపే ఉండిపోతాను నేను. అదే సాధించినట్టు బేవహూఫ్. కానీ ఎముకలు కొట్టేటోళ్ళని 1,00,000 మందిని నేను తయారు చేశాను. ఇది నా విజయం. నా మీద దొంగ కేసులు పెట్టి పెద్ద స్కెచ్ చేశారు. ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేస్తే అక్కడి నుంచి దొంగ ఎఫ్ఐఆర్లు రాసి ఎక్కడికో తీసుకెళ్ళి అసలు మనిషి ఎక్కడున్నాడో తెలియని అంతు చిక్కని ప్రదేశాన్ని తీసుకెళ్ళి టార్చర్ పెట్టి ఏది అంటే ఏమో అని వీలైతే విదేశాలకే తీసుకెళ్ళి చంపేసి దేశం సరిహద్దులు దాటి ఎవరు కేసు పెడతారు, ఎవరి మీద పెడతారు, నేరస్తుడు ఎవరు తెలుసా? ఏమో సార్, నాట్ ట్రేసబుల్ అంట. అలా నా పరిస్థితి చేయాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేశారు. నా మీద దొంగ కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేయించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే చంపుతారేమో. 66 ఏళ్ళ ముసలివాళ్ళు చంపండి, మొగతనం వెంటరా. మీ బొక్కలు ఇరుగొట్టేటోళ్ళు 5 లక్షల మంది నేను తయారు చేశా. ఇది మొగతనం. దేవుని వేయండి. ఇలా సీనుకి సీటు కొట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం మామూలుగా ఉన్నప్పుడు ఉండని అలా అనవసరంగా కెలికితే ఎక్కడైతే కెలకకూడదో అట్టని కెలికారు వాడు. పరిస్థితి నన్ను నిజంగా చంపేశారు అనుకో, మీరందరూ ఏం చేస్తారు? నా శిష్యుల్ని అడుగుతాం. ఊరుకుంటారా మీరు? ఎవడు ఊరుకోడు. అప్పుడు అంతకంత పగ సాధిస్తారు. ఇది హల్లెలూయా బ్యాచ్ కాదు. హల్లెలూయా గాడ్ ఈజ్ గుడ్ బ్యాచ్ కాదు. ఇది గొలియాతు మీదకి వెళ్ళిన దావీదుల బ్యాచ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనవసరంగా పెట్టుకోవద్దు మాతో. ఏదన్నా అట్లాంటి ఆలోచన ఉన్నా మానుకోండి, మీకే మంచిది. అరే ఓఫీరిస్టులు వేరు, మిగతా క్రైస్తవులు వేరు. మిగతా వాళ్ళ జోలికి కూడా పోకండి. మా జోలికి వస్తేనే కాదు, ఏ క్రైస్తవుడు జోలికి మీరు వెళ్ళినా ఓఫీరిస్టులో చట్టం నిలబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.